వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు బాధాకరమని, మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. ఎల్ఓపి ఇచ్చిన దరిమిలా మాకు ఎల్ఓపి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినటువంటి సందర్భంలో సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోందట. చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు మెడికల్ సీట్లు వద్దు, మీరు ఎందుకు ఇచ్చారు, మీకు ఇవ్వద్దని చెప్పినాం కదా, మేము వద్దని చెప్పినా మీరు ఇస్తుంటే మాకు విస్మయం కలుగుతుంది అని చెప్పినటువంటి అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేసినటువంటి ఆ కృషిని, ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి ఆ సంకల్పం, ఆ కృషిని దయచేసి మీరు వృధా చేయొద్దని, వృధా చేస్తే మాత్రం చరిత్రహీనులుగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ మీద మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి. మీరు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని, మీ మీద అభిమానం కొద్దే మాట్లాడుతున్నాం మేము ఈరోజు. చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ని నేను అంగీకరిస్తున్నాను, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను ఆమోదించినట్లే అని మీరు చాలా తెలివిగా మీరు తప్పించుకుంటారు. అది కుదరదు. మీరు ప్రతిపక్షంలో ఆ మాట మాట్లాడలేదే, ప్రతిపక్షంలో అన్నింటినీ కూడా కన్వీనర్ కోట చేస్తామన్నా ఇప్పుడు చేయండి. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్నారు కదా, మీరు అడగండి మా తరపున, మా ప్రజల తరపున, మా విద్యార్థుల తరపున, విద్యార్థుల తల్లిదండ్రుల తరపున. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్ని ప్రజలు వాస్తవానికి నమ్మలే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను గ్యారంటీగా ఉంటానంటే కొంత మార్పు వచ్చింది. దాన్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి మాట మీరు తెలుగుగా తప్పించుకోవడానికి దయచేసి మీరు ప్రయత్నం చేయదు.